దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. ఈరోజు ప్రత్యేకమైన రోజు, విశ్రాంతి దినము, పునరుత్థాన ఆరాధన. ప్రార్థనాపూర్వకంగా దైవ సన్నిధిలో ఉండాలని, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసి దీవెనలు పొందుకోవాలని ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము ధ్యానిందాము. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీయందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు. భక్తుడైన యెషయా గారు ఈ గ్రంథాన్ని పరిశుద్ధాత్ముని ద్వారా వ్రాశారు. కావున మీయందు దయచూపవలనని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దయ ఎంతో గొప్పది. ఆయన దయగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన ప్రేమించు దేవుడు, కనికరించు దేవుడు, జాలిపడే దేవుడైన ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడై ఉన్నాడు. అటువంటి దయగలిగిన దేవుడు దయచూపవలనని ఎందుకు ఆయన ఆలస్యము చేయుచున్నాడు అంటే, ఇంకా మనలో సరిచేసుకోవలసినవి, ఇంకా లోటులు ఎన్నో ఉన్నవి గనుక మనము ఆయన ఎదుటకు వచ్చినప్పుడు, ఆయన దయ మనము కోరుకున్నప్పుడు, ఆయనకి ఇష్టము లేనివి మనం విడిచిపెడితే ఆయన దయగలిగిన దేవుడు గనుక ఆయన కరుణిస్తాడు, కనికరించే కార్యాలు జరిగిస్తారు, మనలను ప్రత్యేకంగా దీవిస్తారు. ఆయన ఎదుట ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆయన సన్నిధానములు బ్రతిమాలుకోవాలి. గనుక ఆలస్యము చేయుచూ ఉన్నాడంటే ఏదో కారణం ఉన్నదని అర్థం. మనలోనే ఏదో లోటు ఉన్నదని అర్థం. ఇంకా మనము నిరీక్షణ కలిగి విశ్వాసముతో ఎదురు చూసేవారిగా ఉండాలి. అబ్రహాము ఆ విధంగా ఎదురు చూశాడు గనుక ఆలస్యమయ్యే కొలిదే ఇంకా ఆశ పెరిగింది గనుక, నిరీక్షణ కలిగింది గనుక వాగ్దాన పుత్రుని సంపాదించుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఈ కార్యము జరగటం లేదు, నన్ను దేవుడు చూస్తున్నాడా అని దేవుని మీద నిందలేయటము కాదు, కానీ మనము దేవుని సన్నిధిలో ఎలాగున్నామని మన మనస్సాక్షిని మనం పరిశీలించుకుంటే ఖచ్చితంగా దేవుడు కరుణిస్తాడని ప్రభు పేరట మీకు మనవి చేస్తాం. రెండవదిగా మనం చూస్తే, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన కరుణించే దేవుడండి. ఆయన ముందుకు వెళ్ళిపోయేవాడు కాడు. మనం చూస్తాం మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో, ప్రియులారా, ఒక గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమన్నప్పుడు అతని వేస్తున్న కేకలు, ఆర్తనాదాన్ని, తన హృదయ వేదనను చూసి ఆయన నిలబడ్డాడు. నిలబడే ప్రార్థన, ఆయన నిలబెట్టే ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన, ఆ వేదన కరమైన ప్రార్థన చేయగలుగుతున్నామా? అలాగూ మనము నిర్ణయించుకొని దేవునికి సమయం ఇచ్చి బ్రతిమాలుకుంటే నిలబడిన దేవుడు నిలబడిన చోట నుండి కార్యము జరిగిస్తారు. అటువంటి దీవెన మనం పొందుకోవాలంటే ఆయన సన్నిధానములో ప్రార్థించేవారిగా మారాలి, బ్రతిమాలుకోవాలండి. దాసుడు తన యజమానుని తట్టు, దాసురాలు తన యజమానుని తట్టు ఏ విధముగా ఆశతో ఎదురు చూస్తారో కరుణ కొరకు, ఆ విధముగా మనం మారిపోతే దేవుడు ఖచ్చితంగా కరుణించి మేలు చేస్తాడు. అటువంటి దీవెన, ఆశీర్వాదము దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. మీ మహాకృప దయను బట్టి నాయన మాతో ప్రత్యేకంగా ఈరోజు మాట్లాడుతూ వచ్చున్నారు. నాయన, మీరు ఆలస్యము చేస్తున్నారంటే కారణం ఉన్నదని, కరుణను నాయన కలిగి నిలబడ్డారంటే ప్రభు కారణం ఉన్నదని మేము తెలుసుకుంటున్నాం. మా లోటుపాటులు సరిచేయండి. ఇంకా నీ కొరకు నమ్మకంగా బ్రతుకు భాగ్యం అందరికీ దయచేయండి. ఎవరే కష్టముల, బాధలు, ఇబ్బందుల్లో ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని, ఇదన ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.
దేవుడు దీవించునుగాక. ఆమేన్.